హైదరాబాద్ విషయానికొస్తే 8 దిక్కు 8 రోడ్లుంటాయి. మీరు అటు బొంబాయి రోడ్ తీసుకోండి, సింగరపల్లి తీసుకోండి, బెంగుళూరు రోడ్ తీసుకోండి, లేతే ఓ పక్కన ఇంకా ఎక్కువుంటాయి. నాగార్జున సాగర్ రోడ్ తీసుకోండి, శ్రీశైలం తీసుకోండి, విజయవాడ హైవే తీసుకోండి, లేపోతే మన యాదాద్రి భువనగిరి తీసుకోండి, సిద్దిపేట అదే అదంతా రోడ్ సిద్దిపేట రోడ్ తీసుకోండి. ఆహ్, అలాంటివి 10 ఉంటాయి. ఏది నాగ్‌పూర్ నేషనల్ హైవే తీసుకోండి. తర్వాత బొంబాయి జహీరాబాద్‌కెళ్ళే హైవే తీసుకోండి. ఎటువైపు కన్నా ఎళ్ళే అవకాశం ఉంది. హైదరాబాద్‌కున్న మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అత్రాఫీ బల్దాం. ప్రజలు తెలుసుకోవాల్సింది. అంటే సర్ఫేయి కాస్ట్ ల్యాండ్ అంటారు. నిజాం ల్యాండ్‌లో వేలాది ఎకరాలు తన సొంత భూములుండేయి. ఆ భూములన్నీ భారతదేశం టేక్ ఓవర్ చేసిన తర్వాత ప్రభుత్వ భూములుగా మారిపోయాయి. ఎవరికైనా ల్యాండ్ ఇవ్వటానికన్నా అద్భుతమైన ఒక అవకాశాలున్నాయి. రెండోది ఆఫ్టర్ బెంగుళూరు ఎక్సలెంట్ టెంపరేచర్ ఉంది. ఇవాళైతే కొంచెం తగ్గినా సరే, ఇవాళ వికారాబాద్‌లో అలా ఉన్నా సరే, వికారాబాద్ రూట్ అదే కూడా ఉందండి. వేరే సంగతి. చెవెళ్ళెళ్ళి ఇప్పుడు నేషనల్ హైవే వస్తుంది. అది కూడా చెప్పడం మర్చిపోయాను. సరే ఈ ఎక్సలెంట్ దాంట్లో అంటే రిటర్న్ ఎక్స్‌పాండ్ అవ్వచ్చు. ఆ తర్వాత దానికి నీళ్ళు అవసరమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా కృష్ణా స్టేజ్ అని అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండేవారు. ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని చెప్తే రెండో దాని స్టేజ్ కూడా ముఖ్యమైన స్టేజ్‌ని 2003కి కంప్లీట్ చేశారు. ఆ తర్వాత గోదావరి స్కీమ్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు గుండ్లపోచమ్మ కేసీఆర్ గారు తీసుకొచ్చిన తర్వాత ఇంకా అంటే 2050, 60 వరకు కూడా వాటర్ ప్రాబ్లమ్ లేని ఏం అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ మీకు తెలుసు. కట్టిన తర్వాత కృష్ణా స్టేజ్ 1, 2, 3 ఎలా తీసుకొచ్చారో అందుకని రిజర్వాయర్లు కూడా అవసరం లేకుండా ఎందుకంటే గండిపేట, ఎంఎస్ సాగర్ 2 రిజర్వాయర్లు కూడా అలవాటు లేకుండా చేసామని కూడా నివేదిక ఇచ్చారు. వాళ్ళ వాటర్ కూడా ఎక్కువ వాడట్లేదు అది. దాన్ని యాక్చువల్‌గా అద్భుతమైన స్వీట్ వాటర్ అంటారు గండిపేట నీళ్ళు అంటే. చాలా గొప్ప నీళ్ళు. ఎందుకంటే అనంతగిరి హిల్స్ నుంచి వస్తాయి. ముచ్చుకుందాన్ని. నేను ఎందుకు చెప్తానంటే ముందల ఎంత అద్భుతమైన సిటీ అండి. ఈ సిటీలో అన్ని ప్రాంతాల వాళ్ళు ఇవాళ బొంబాయిలో ఉండటానికి చాలా కష్టమవుతుంది. ఒక అపార్ట్మెంట్ అమ్ముకుంటే 5,00,00,000, 7,00,00,000 వస్తుంది. వాళ్ళు అమ్మేసుకొని హైదరాబాద్ వచ్చి ₹1,00,00,000 అపార్ట్మెంట్ కొట్టుకొని 2,00,00,000 బ్యాంక్‌లో పెట్టి 2,00,00,000 బిజినెస్ పెట్టుకుంటున్నారు. ఇవాళ కూడా ఎక్సెప్ట్ ఇవాళ కొంత దీంట్లో గ్రీడీ కూడా చెప్తాను. వీళ్ళ గ్రీడీ ఎలా ఉందో కొంతమంది. అందుకని ఆ సిటీ అనేది ఇవాళ తాత్కాలికంగా నేను ఎందుకు చెప్తాను పాజిటివ్ మాట్లాడాలి మనం. ఈ తాత్కాలికంగా బికాస్ ఆఫ్ నేషనల్ గాని, మిగతా గాని ఓవర్ సప్లై గాని తాత్కాలికంగా కనపడుతుంది. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఇట్ మే గో అప్ అండి. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ తర్వాత వచ్చినా మిగతా మెట్రో లైన్ ఎక్స్‌పాండ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం లేదు. కేంద్ర ప్రభుత్వం సవతి ప్రేమ కన్నా వివక్ష చూపిస్తుంది తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్ మీద. కేసీఆర్ గారు మొత్తుకున్న రేవంత్ రెడ్డి ఏమీ లేదు నేను చెప్తున్నాను. దారుణమైన వివక్ష అండి. హైదరాబాద్‌కి నిధులిచ్చే విషయంలో, మెట్రో విషయంలో, ప్రతి విషయంలో నేషనల్ బడ్జెట్ విషయంలో దారుణమైన వివక్ష. మొన్న సెకండ్ ఫేజ్‌కి ఒప్పుకున్నారు కదా సార్. అది నామినల్ అది చూద్దామండి ఎంతవరకు అవుతుంది. సెకండ్ ఫేజ్‌కి 4 స్టేజ్‌లకి ఎంత ఇస్తారో కూడా గమనిద్దాం అది. మరి స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. ఎల్ఎన్‌టీని చూసారు కదా! ఆల్మోస్ట్ ప్రాసెస్ బీయింగ్ కంప్లీటెడ్. అండ్ నేను అడుగుతా ఉన్నాను. నీళ్లు తీసుకొచ్చింది ఇప్పుడు కోస్తారాంధ్ర నీళ్లు తీసుకొచ్చింది ఎవరి ప్రభుత్వాల్లో అండి అత్యధికంగా? చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళ ప్రభుత్వం. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ ఇవాళ లేని హైదరాబాద్ మీరు ఊహించగలరా? ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు కనెక్టింగ్ రేడియల్ రోడ్స్ దాని గురించి ఐఆర్ఆర్‌కి రేడియల్ రోడ్స్ అయినాయి కదా! ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డుని ఎవరు ప్రణాళిక చేశారు? చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి లాస్ట్‌లో మనకు అయిపోయింది. అలాగే మెట్రోని ఎవరు ప్రణాళిక చేశారు? ఇవాళ దాదాపు 90% అయిపోయిన మెట్రో ఎవరి హయాంలో వచ్చింది? రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. ఎయిర్‌పోర్ట్ మొత్తం భూసేకరణ ఈ దేశ చరిత్రలోనే అత్యధిక పెద్ద ఎయిర్‌పోర్ట్ 5,504 ఎకరాలతో మొత్తం భూసేకరణ చేసి మొత్తం పర్మిషన్ ఇచ్చి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. దేవేంద్ర గౌడ్ గారు ఆ రోజు ఈ ట్రైడ్ ఇస్ లివాల్ బెస్ట్ వాళ్ళందరూ భూములు చెప్పాను కదండీ. ఆ తర్వాత జీఎంఆర్ రాజశేఖర్ గారు వచ్చారు. సరే ఎన్టీఆర్ గారు డొమెస్టిక్ టెర్మినల్ లేపారండి కానీ అది అయిపోయింది. పెద్ద విషయం కాదు. ఇవాళ ఈ నీళ్లు ఈ ఫ్లైఓవర్స్ లేదంటే ఈ ఎక్స్‌పాన్షన్ లేకుండా హైదరాబాద్‌ని ఊహించగలరా? బెంగుళూరుకి హైదరాబాద్ కొంత తేడా ఆ రోజు విజన్ లేదు. వాటెవర్. ఆ తర్వాత లోకల్‌గా ఫ్లైఓవర్స్‌ని దీన్ని ఎక్స్‌పాండ్ చేసింది కొన్ని కేటీఆర్ గారు అంటే ముఖ్యమంత్రి గారు ఆయన సరే ఈస్ డన్ ఈజ్ లెవెల్ బెస్ట్ ఈయన ఫోర్త్ సిటీని తీసుకెళ్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ అందుకని హైదరాబాద్‌కి మాక్సిమం అవకాశం ఉంది. కానీ ఏంటంటే కొంతమంది బిల్డర్స్ అండి చాలా దారుణంగా తయారయ్యారు. అప్పుడు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 50 అంతస్తులు, 60 అంతస్తులు పర్మిషన్ ఇచ్చేయటం. అన్‌లిమిటెడ్ ఇది చేయటం. హై దాని రైజ్ మీద అపార్ట్మెంట్స్. హై రైజ్ భయంకరంగా అది చూసుకోకుండా 100 ఫీట్‌ల రోడ్ పెడితే రేపొద్దున దాని రోడ్ మీద కాదండి. దాని యొక్క ఒత్తిడి అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మీద. ముందల అండర్‌గ్రౌండ్ డెవలప్ చేయాలి. రోడ్లు చౌక్ అయిపోతున్నాయి. ఎన్ని ఫ్లైఓవర్ వేసినా ఫ్లైఓవర్ అక్కడికెళ్ళి ఇంకో జంక్షన్‌లో ఆగిపోతాయి. ఇవన్నీ చూసుకోకుండా శాటిలైట్ సిటీని డెవలప్ చేసే సిస్టమ్ లేకుండా దీంట్లో ఉన్న దాన్ని ఎక్కువగా డబ్బులొస్తే, యాక్షన్ వస్తే వాళ్ళకనట్లేదు రాష్ట్రం కోసం చేసిన దీనివలన ఏమవుతుంది అడ్డదిడ్డమైన డెవలప్‌మెంట్ ఒకటి కొన్ని చోట్ల కేంద్రీకృతం అవుతున్నాం. రెండో విషయం ఏంటంటే ఈ ఏదండి మన రూ. 7,000 ఎస్ఎఫ్టీ ఉండేది టకెల్‌మని రూ. 13,000కి హై క్లాస్ ప్రీమియం దానికి తీసుకెళ్ళిపోయారు. దే మింటెడ్ మనీ లైక్ ఎనీథింగ్ అండ్ ఆ గ్యాప్‌లో దాదాపు ఒక్కొక్క కంపెనీ 30,000, 40,000 కోట్లు డిక్లేర్ చేశారు. అంటే ఏమైపోయింది సిట్టింగ్ సేఫ్‌లీ ఆన్ దేర్ కాఫర్స్ అంటే నిధుల మీద కూర్చున్నారు.
ఇవాళ ఎవరు తగ్గట్లేదు. ఇవాళ మార్కెట్ లేకపోయినా. మేము వెయిట్ చేస్తా ఉన్నారు. ఒకటి తగ్గితే క్రంబుల్ అయిపోతుందని. ఇవాళ దెబ్బతినేది చిన్న చిన్న స్టాండ్ ఎలోన్ బిల్డింగ్ కడతారు చూసారా? నిజంగా వాళ్ళు సామాన్యులకి లాభం చేసే విధంగా కూడా ఉంటారు. అంటే కమ్యూనిటీ లివింగ్ పెరిగింది కాబట్టి చాలామంది కొనట్లేదు గానీ, వాళ్ళు చాలా ఇదే పరిస్థితి కొనసాగితే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారండి. ఇవాళ ప్రభుత్వం వాళ్ళని ఆదుకునే స్టేజ్‌లో కూడా ఉండాలి కదా! ఇవాళ ఒక సామాన్యులు ఒక స్టాండర్డ్ 5 ఫ్లోర్‌లు కడతా ఉంటారు. వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పెద్ద బిల్డర్ అయితే ఎళ్లి మేనేజ్ చేసుకుంటాడు ఎవరినన్నా. చిన్న బిల్డర్‌కి అన్నీ కష్టాలే కదా! వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. నేను చెప్పిన ఆవేదన ఇక్కడ సైడ్ అన్నా, బెంగుళూరు అన్నా, మిగతా చోట్లన్నా నేను బ్రాడ్‌గా చెప్తున్నాను. అందువలన ఇదే గనక కొనసాగితే కొన్ని చోట్ల విషాద పరిస్థితులు కూడా జరుగుతాయి. అంటే ఆల్రెడీ కొంతమంది రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన బిల్డర్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనం నెగెటివ్‌గా అంటే దాని అంటే పరిస్థితి బాలేదు. వారి అంటే పరిస్థితి అంటే మనం రాష్ట్ర ప్రభుత్వం ఏం ఎంత చేయాలంటే ఇంత డబ్బులొస్తున్నాయి కదా! ఆక్షన్ చేస్తున్నారు కదా! అఫోర్డబుల్ మిడిల్ క్లాస్‌కి నాకు తెలీదు. ఇప్పుడు మన కెమెరామ్యాన్ ఉన్నారు. ఎవరున్నారు? మిడిల్ క్లాస్‌కి ఇంతకుముందు హెచ్ఏజీ, ఎంఐజీ స్కీమ్‌లు కట్టి చాలామంది తెలీదండి. నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను. జన్‌జీ అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో. ఇవాళ ఎంఐజీ, హెచ్ఐజీ, ఎల్ఐజీ అంటే లోయర్ ఇన్‌కమ్ గ్రూప్, మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ మీరు ఎళ్ళండి కూకట్పల్లి దగ్గర నుంచి అనేక ప్రాంతాల్లో ఈ స్కీమ్స్ వేయటం వాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి కూడా ఇల్లు లభించేది మనం చూసుకోకపోతే వాళ్ళు రూ. 1,50,000కి ఊరు బయటికెళ్ళిపోయి ఎంతమంది కొనుక్కోగలుగుతారు చిన్న ఇల్లు కావాలనుకుంటే? ఇవాళ రూ. 15,000 అంటండి ఈళ్ళు. సత్వ వాళ్ళు వీళ్ళందరూ పెడుతున్నారు. రూ. 15,000 ఎసెప్ట్ 43,000 43వ ఫ్లోర్‌లో మీకుంది తీసుకోండి. ఈస్ట్ ఫేసింగ్ అయితే ఇది, లెఫ్ట్ ఫేసింగ్ అయితే 30% కామన్ ఏరియా. కార్పెట్ ఏరియా అడిగితే ఎవరు మాట్లాడట్లేదు ఇవాళ. 3,000 ఎసెప్ట్‌కి కొంటే కార్పెట్ ఏరియా వచ్చేది 1,800 ఎసెప్టీనా? ఎందుకని జరగలేదు? రేపురుసుడిని కాదు. ఎందుకని మనం స్ట్రైట్ అవే ప్రతి ఒక్కళ్ళు కూడా ముంబైలో వేసినట్టు సూపర్ బిల్టప్ ఏరియా, కార్పెట్ ఏరియా అని ప్రతి ఫ్లోర్‌కి ఖచ్చితంగా డిస్ప్లే చేయించాలి కదా ప్రభుత్వాలు. నేను పబ్లిక్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. నేను అందరు బిల్డర్స్‌ని తప్పు అనట్లేదు. ఎందుకని ఇంత గ్రీడీ అండి? అంటే 240 పెట్టి ఎవరు కొనమన్నారు 240 పెట్టి? దాని మీద ఎక్స్‌పాన్షన్ ఎందుకు? ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇవాళ అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. మీరు దయచేసి మీరు ఒకటి ఆలోచించండి. ఈ 15,000 అంటే వాళ్ళ నా మీద పడొచ్చు, తిట్టొచ్చు వేరే సంగతి. ఈ 15,000 మాయలో పడమాకండి. మిమ్మల్ని అద్భుతమైన మాయలో పెట్టేస్తున్నారు వాళ్ళందరూ. అందువలన మీరు స్టాండ్ అలోన్ కమ్యూనిటీ లివింగ్ అన్ని క్లబ్ హౌస్ దానికి మళ్ళీ నేను ఒక పెద్ద కంపెనీ గచ్చిబౌలి ఉంది. పెద్దగా 3,00,00,000 పెట్టి కొనుక్కున్నారు అందరూ. ఎంప్లాయీస్ అందరూ చాలామంది పాపం కష్టపడి కొనుక్కున్నారు. క్లబ్ హౌస్ కంటే 1 ఇయర్ ఫ్రీ తర్వాత నుంచి డబ్బులు కట్టాలి. డబ్బులు అది కూడా ప్రీమియం కట్టాలి. 2, 3 ప్రీమియంలు పెట్టారు. సరే వాళ్ళు నేను అందుకని ఒకటి చెప్తున్నాను దయచేసి గమనించండి మీరు వాళ్ళు తక్కువ రేటుకి వస్తే తీసుకోండి. లేదా వాయిదా వేసుకోండి. లేని పక్షంలో ఇప్పుడు ఈ కాలుష్య కాసారం కంటే మీరు గనక మంచి రోడ్లు గనుక ఉంటే ఇప్పుడు లెటర్స్ వికారాబాద్ రోడ్ వేసుకోండి 200 ఫీట్లు అవుతుంది. బయో కన్జర్వేషన్ జోన్ దాటిన తర్వాత ఎక్కడన్నా లేదా కొన్ని చోట్ల అది కూడా లేదు. అక్కడికెళ్ళి మీరు అక్కడ 2,00,00,000 పెట్టి ఒక ఇల్లు కొనే బదులు అక్కడ 1,50,00,000 పెట్టి ఒక అరెకరం కొనుక్కొని 50,00,000 పెట్టి ఇల్లు వేసుకుని కమ్యూటింగ్ ఒక ఎలక్ట్రిక్ కారు కొనుక్కోండి. 2 కార్లు కొనుక్కోండి. ఓ 15 నిమిషాలు ఆలస్యం ప్రశాంతమైన వాతావరణంలో జీవించండి. ఒకే చోట హైదరాబాద్ సెంట్రిక్‌గా ఉండాలనే దాంట్లో మీరు లేట్ అవ్వచ్చు. కంపెనీలు కూడా రేపొద్దున ఔట్‌స్కట్స్‌కి వస్తా ఉంటాయి. నేను ఉచిత సలహా అనుకోండి, ఫీజు లేని సలహా కదా! ఇస్తున్నాను. ఐయామ్ నాట్ రియల్ ఎస్టేట్ మిగతాంతా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్, డెరా ఎక్స్పర్ట్స్‌ని కనుక్కోండి. ఫైనల్ అభిప్రాయం వాళ్ళదే. కానీ నేను ఉచిత సలహా ఇవ్వటం అనేది అలాగే ఉప్పల్ దాంట్లో మీరు చాలామంది చూసారు అక్కడ. మిగతా సిటీస్ అన్న తర్వాత ఇన్ఫోసిస్ వచ్చిన తర్వాత ఇంకా లోపలికెళ్ళి లెఫ్ట్ సైడ్ ఇంకా లోపలికెళ్తే చాలా చోట్ల భూములున్నాయి. తక్కువ రేటు దొరుకుతున్నాయి. అందువలన ఒక ఏముందండి దాంట్లో ఇంతకుముందు డ్రైనేజీ ఇప్పుడు పొంగిన దాని మీద ఓ బో బావి తీసుకోవచ్చు ఇబ్బంది లేదు. అద్భుతంగా దాంట్లో మొక్కలు పండించుకోండి. మంచి ఆహ్లాదకరమైన జీవితం గడపండి. పిల్లలు బయట ఆడుకోవడానికి కూడా ఒక అపార్ట్మెంట్‌లో తీసుకొని వాళ్ళు తీసుకెళ్ళి ఓకే మంచి కమ్యూనిటీ సెంటర్స్‌లో బాగానే ఉన్నాయి. చార్జ్ చేస్తారు బాగానే ఉంటాయి. ఆ లివింగ్స్ అదొక్కటి మినహాయించి పల్లెటూరులో ఇంతకుముందు ఆడుకోలేదా పిల్లకాయలు? ఇవాళ ఓన్లీ కమ్యూనిటీ సెంటర్‌లోనే ఆడుకుంటున్నారా? మధ్యలో పోయింది అపార్ట్మెంట్ వచ్చిన తర్వాత. నేను అందుకని మిగతా వాడిని అనట్లేదు. హైదరాబాద్ విల్ గ్రో బట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇవాళ ఈ గ్రీడీ ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు చూసారా? అది మనం సినిమాలో అంటారు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారు చూసారా? వీళ్ళు అర్థం చేసుకోరు సామాన్యుల్ని, మిగతా వాళ్ళని. అందుకని ఇంకోటి కూడా జరుగుతుందండి. ఈ సాఫ్ట్‌వేర్ వాళ్ళందరూ వచ్చి భయంకరంగా వీళ్ళు ఇది చేస్తా ఉన్నారు. ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఇవాళ ఒక చోట కొల్లూరులో ఒక పెద్ద కంపెనీ కంపెనీస్ కోసం వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారు. బెంగుళూరు నుంచి వచ్చిన కంపెనీ భయంకరమైన ప్రచారం చేస్తే తక్కువకి ఆఫర్ చేశారు. దాంట్లో ఐ బి కరెక్ట్ ఆర్ మే నాట్.
అందులో ఉన్న వాళ్ళ దాదాపు 35-40% టెక్కీస్ కొన్నారంట. అందులో కొన్న వాళ్ళందరికీ ఒక అంటే దాని రేట్ అప్రిషియేషన్ తక్కువ వస్తుంది. తక్కువేం పెట్టలేదు 7,000 పెట్టారు 6,000. అలాగా కొన్ని చోట్ల వన్ టైమ్ ఇంకోటి కూడా చెప్తాను. వన్ టైమ్ పేమెంట్ అని చెప్పి కొంతమంది వచ్చారు. ఇంతకుముందు 2018 నుంచి 23 వరకు వన్ టైమ్ అంటే ఒకసారి పేమెంట్ ఇచ్చేసేయండి. మీకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రిలయబుల్ పార్టీలు తప్పితే అంటే 9,000 గాద్రేజ్ అయితే పర్వాలేదండి కొన్ని కంపెనీలు. రూ. 9,000 ఎస్ఎఫ్టీ మీరు ఇప్పుడు కడితే 5,000, 6,000 కట్టండి మొత్తం ఒకేసారి వన్ టైమ్ పే ఓటీపీ అని పెడతారు. వన్ టైమ్ పేమెంట్ అని. అందులో మంచి వాళ్ళని నమ్ముకుని సిద్ధాంతం ఉన్న వాళ్ళని లేకపోతే గట్టిగా ఉన్న వాళ్ళు వేరు. మిగతా వాళ్ళు కట్టకపోతే పరిస్థితి ఏంటండి? అలా డిలే అయినవి చాలా ఉన్నాయి. చాలా పాయింట్స్ ఉన్నాయి. చాలామంది దీంట్లో చూశారు కదా! అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ ఆలోచించండి. నిజంగా ఇల్లు అవసరం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కొనండి. ఎందుకంటే పిల్లలు పెద్దాళ్ళు అయిపోతారు. వాళ్ళకి సొంత ఇల్లు, సొంత రూము ఉండాలని ఉంటుంది. అందువలన అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొనండి. కానీ స్పెక్యులేషన్ కొనేవాళ్ళు మాత్రం మీరు కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది. లేదంటే ఊరు బయట ఏదైతే ఉందో హ్యాపీగా, ఆనందంగా మీరు ఆ జీవితాన్ని మళ్ళీ ఒక కుక్కను పెంచుకోవచ్చు. అపార్ట్మెంట్ పెంచడానికి లేదు. ఒక ఆవుని పెట్టుకోవచ్చు. అంటే నాకు నాకు పల్లెటూరు లైఫ్ అంటే పల్లెటూరు ఇష్టం కాబట్టి బావుంటది. చెప్తున్నాను. పొల్యూషన్ లేని జీవితం. పొద్దునుంచి పొద్దున్న ఇంకోటి చెప్తున్నాను. రోడ్ల మీద వెళ్తా ఉంటే నా దగ్గర ఈ పొల్యూషన్ మెషిన్ ఒకటుంది. అది ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న అపార్ట్మెంట్లు కూడా మొత్తం కమ్మేస్తూ ఉంటుంది. మనకు తెలీదు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. చాలా భయంకరంగా ఉంటది మొత్తం. అందువలన మనం లోపల ఉంటుంటాం. అక్కడెక్కడో రోడ్డు ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది. ఒక చోట బాగా ట్రాఫిక్ ఉందనుకోండి. అక్కడి నుంచి ఒక 200, 300 మీటర్ల వరకు కూడా మనకు తెలియకుండా తెలీదు. మన కంటికి కనపడదు.